మీకు తెలుసా ఈ నగరాన్ని కేవలం ఒకే ఒక్క రాయితో నిర్మించారని? పూర్వం ఒంటడు మిట్టడు అని ఇద్దరు శిల్పులు ఉండేవారు. వారు ఒక పెద్ద బండరాయిని ఎంచుకొని దానిని చెక్కడం మొదలుపెట్టారు. అలా చెక్కడం మొదలుపెడుతూ ఒక్క రాయితోనే పూర్తి గుడిని శిల్పకళ ఉట్టిపడే విధంగా పూర్తి చేశారు. ఒంటడు మిట్టడు అనేవారు శిల్పులు కాకముందు వారొక దొంగలు. రాముని కృప వల్ల వారు శిల్పులుగా మారి గుడి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అలా గుడిని పూర్తిగా నిర్మించిన తర్వాత వారు ఇరువురును శిల్పాలుగా మారినట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఏ రాముడి గుడిలో అయినా ఆంజనేయ స్వామి తప్పక ఉంటారు, కానీ ఈ గుడిలో మాత్రం ఆంజనేయ స్వామి ఉండరు. రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చారని, అప్పుడు రాముడికి మరియు సీతాదేవికి ఇక్కడ రాత్రిపూట వివాహం జరిగిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అలాగే రాముడు సీతాదేవి స్నానం చేయడానికి తన కోదండంతో ఇక్కడ ఒక నదిని సృష్టించారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఒకే విగ్రహంగా కొలువై ఉండడం వల్ల దీన్ని ఏకశిలా విగ్రహం అంటారు. ఒకే రాయితో నిర్మించిన గుడి కాబట్టి దీన్ని ఏకశిలా గుడి అని కూడా అంటారు. ఒకే రాయితో నిర్మించడం వల్ల దీన్ని ఏకశిలా నగరం అని అంటారు. ఇంతకీ ఆ నగరం పేరు ఏంటో తెలుసా? ఒంటిమిట్ట. ఒంటిమిట్ట అంటే ఒంటి అంటే ఒకటి, మిట్ట అంటే కొండ అని అర్థం. ఒక కొండని చెక్కి ఈ నగరాన్ని నిర్మించారు కాబట్టి దీనిని ఒంటిమిట్ట అంటారు. అలాగే ఈ శిల్పాలను చెక్కిన శిల్పులకి ప్రతీకగా దీనికి ఒంటిమిట్ట అనే పేరు కూడా వచ్చింది. ఈ గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవడానికి కారణం ఆంజనేయ స్వామి రాముణ్ణి కలవక ముందే ఈ గుడి కట్టింది కాబట్టి.